కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. పాతదైనటువంటి పులిపిండిని తీసి పారవేయుడి. కాబట్టి కొన్ని పాత అలవాట్లు ఉంటాయి మనుషులకి, అవి చాలా కాలం పారేయరు. యేసుప్రభువుని నమ్మారు కానీ ఆ తిట్లు అట్లే తిడుతూ ఉంటారు. ఆ భాష మారదు, అది పాతది, కొత్తది కాదు. మనిషి కొత్తోడే, మారు మనసు పొందాడు కానీ ఆ పాత పిండి అట్లే ఉంది, పాత బుద్ధి అట్లే ఉంది. అది పులిసిపోయింది కానీ పారేరు. పాత నిబంధనలో యెహూ అన్న వాడిని దేవుడు రాజుగా చేస్తాడు ఇశ్రాయేలు పైన. అయితే యెహూ రాజు అయినప్పటికి కూడా వాడు వెర్రి తోలడం అని అతనికి పేరు. చాలా స్పీడ్గా వెర్రిగా తోలేటువంటి అలవాటు ఆయన. వాడిని రాజు అయినప్పటికీ కూడా అదే తోలుతూ ఉంటాడు. వాడిని గుర్తుపట్టింది కూడా ప్రజలు అట్లే గుర్తుపెట్టాడు. వీడు ఇట్లా తోలుతున్నాడు కాబట్టి వీడు వాడే అని గుర్తుపట్టారు. దూరం నుంచి ముఖం కనపడకపోతే వాడు వెర్రి తోలుతున్నాడు కాబట్టి ఆ వ్యక్తి యెహూ అయి ఉంటాడని వాళ్ళు గుర్తుపట్టారంట. కాబట్టి ఒక విశ్వాసి యొక్క పాత అలవాట్లను బట్టి విశ్వాసి గుర్తింపబడితే అది చాలా విచారకరమైంది. వారి కొత్త జీవితాన్ని బట్టి సమాజం వారిని గుర్తించాలి. ముందు మాట్లాడినట్టు, ముందు తిట్టినట్టు, ముందు అరిచినట్టు అవన్నీ మారాలి. కొన్ని పాతవి అలాగే ఉంటాయి, అవి మార్చుకోవాలి, దాన్ని పారవేయాలి.